నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 23, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మీనంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ మీనరాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఈ రోజు భావోద్వేగాలు, ఆలోచనల మీద, నిర్ణయాల మీద మరింత లోతైన ప్రభావాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులు చేయడానికి చాలా చక్కని సమయము. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధాలలో పురోగతి కనబడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు మంచి దినము. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము హోం హ్రీం మంగళాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ఆరోగ్యం గతం కన్నా చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో శుభవార్తలు వినడంతో పాటు, ప్రశంసలతో పాటు మీకు గతంలో ఏదైతే ఆగిపోయింది, ఇంకా రాదు అని అనుకున్నది ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడానికి కానీ, లేదా కొత్తగా వేరేది ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదు అంటే కనుక ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు వక్రంగా ఉన్నప్పటికీ చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పనుల్లో స్థిరత్వం ఉంటుంది. తొందరగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు శుభంగా ఉండబోతున్నాయి. ప్రయాణాల ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొంచెం ఓపికగా ఈ రోజు ఉండగలిగితే కనుక సాయంత్రం సమయం నుంచి మీకు అద్భుతమైన ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు వక్రంగా ఉండడం మూలంగా మీకు మాటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మాటను కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీకు చెప్పదగిన పరిహారము బుధ మంత్రాన్ని ఎక్కువగా జపించే ప్రయత్నం చేయండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ వీలైతే నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రత్యేకంగా ఏదైనా పూజ కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.